ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవనేను పిలవాలా? సరే పిలుస్తానుండు. ఇంక తాతయ్యకి ఏం కాదలే, బెంగపడకు సరేనా? అవనిగారు, అవనిగారు, ఏంటి సిస్టర్? మీరు జాయిన్ చేసిన హెడ్ నర్స్ మీరా స్పృహలోకొచ్చింది. అవునా? అవునండి. ఇంజెక్షన్ ఇద్దామని నేను రూంలోకి వెళ్లేసరికి కాన్షియస్లో కనిపించింది. ముందు మిమ్మల్నే కలవాలని అనుకుంటుంది, మీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. అవునా? తొందరగా రండి. అక్షయ, నువ్విక్కడే ఉండి తల్లి, మేమిప్పుడే వస్తాం. తన వలన ఈరోజు నా జీవితానికి సంబంధించిన రహస్యం ఏదో తెలియబోతుంది. సరే మేడం. ఇప్పుడే వస్తాము. శ్రీకర్ గారు పద. మీరా గారు, మీరు కోమాలోకి వెళ్లిపోయిన క్షణం నుంచి మీ పరిస్థితి ఎప్పుడు మామూలు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఊహించని అద్భుతం జరిగినట్టు జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పండి. 2-3 సార్లు అవనితో ఏదో చెప్పాలని ప్రయత్నించారు, కుదరలేదు. విషయం ఏమై ఉంటుందా అని ఎంత ఆలోచించినా మా ఊహకు అందటం లేదు. ఏదైనా నా జీవితానికి సంబంధించిన విషయమా? అయితే తొందరగా చెప్పండి. ఈ సమయంలో నా స్వార్థం కొద్దీ నేను ఇలా అడగడం నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ ఆ విషయం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని ఉంది. తొందరగా చెప్పండి. అదే అదే చెప్పండి, చెప్పండి. మాటలు సరిగ్గా రావటం లేదా? అయితే మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అవును మీరా గారు, మీరు రెస్ట్ తీసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఇంకేమైనా జరగగలదు. మీరు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి. అవా, ఎందుకు? నాకు చెప్పాలనుకున్న విషయం పేపర్ మీద రాసి చూపిస్తాను అని అంటున్నారా? ఉండవని. మెల్లగా.
ఆ తర్వాత ఏంటి చెప్పండి. రాయండమ్మా, రాయండి మీరా గారు. మీరా గారు, 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 డాక్టర్, మీరా గారు, డాక్టర్, డాక్టర్, మీరా గారు, డాక్టర్, మీరా గారు, డాక్టర్. మీరా గారు, నేను కూడా డాక్టర్ గారి గురించే వెళ్ళాను. అర్జెంట్ ఆపరేషన్ ఉంటే థియేటర్లోకి వెళ్ళారు సార్. ఏమైంది? ఏదో చెప్పబోయిందండి, మాట రాలేదు. పేపర్ మీద రాయిపోయింది. సడన్ గా అన్కాన్షియస్ అయింది. కోమా పేషెంట్స్ కండిషన్ ఇలాగే ఉంటుంది సార్. ఎప్పుడు నార్మల్ అవుతారో తెలీదు, ఎప్పుడు సడన్ గా మళ్ళీ కోమాలోకి వెళ్తారో కూడా తెలీదు. మీ అమ్మాయి అని రాసింది. ఇలా ఎందుకు రాసింది? మనకి పుట్టిన బిడ్డ చనిపోయిందన్న సంగతి ఈమెకి తెలుసు. అలాంటప్పుడు ఇలా ఎందుకు రాసింది? ఈ అక్షరాల వెనక నా గతానికి సంబంధించి ఏదో ఉంది. ఈమె పూర్తిగా కోమాలో నుంచి బయటపడితే గాని అసలు నిజాలు తెలియవు. గత కొద్ది కాలంగా ఏదో విషయంలో అయితే బాగా సఫర్ అవుతుందండి. మేము అడిగితే చెప్పడం లేదు. మీకు సంబంధించిన విషయమేనని ఇప్పుడు అర్థమైంది. నారాయణరావు గారు స్పృహలోకి వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారంట. పద. ఏమండి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి? మీరిద్దరూ ఏమైపోయారోనని కంగారు పడిపోతున్నాను. మీ గురించి వెతకని చోటు లేదు. వచ్చేసారు కదా, కంగారు పడకండి. ముందు నారాయణరావు గారు రెస్ట్ తీసుకోవాలి. కూర్చోండి తాతయ్య. కూర్చోండి. నేను పెట్టిన టార్చర్కి ఇద్దరు కలిసి హుస్సేన్ సాగర్లో దూకుతారనుకున్నాను. వీళ్ళ చావు వార్తని నేను వింటాననుకున్నాను. మళ్ళీ తగలడ్డారేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.